సిసిల్ హోటల్. ఇది కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లో ఉంది. ఈ హోటల్లో చాలా మంది దయ్యాలు ఉన్నాయని అంటూ ఉంటారు. ఇంతకు ముందే ఆ హోటల్లో చాలా హత్యలు జరిగాయి. జనాలు కూడా ఇక్కడ నైట్ టైం ఎవరు ఏడుస్తున్నట్టు సౌండ్ వచ్చేదని అంటుంటారు. ఒక రోజు అక్కడ స్టే చేసే వాళ్ళు స్నానం చేసేటప్పుడు షవర్ నుంచి బ్లాక్ కలర్ వాటర్ రావడం గమనించారు. వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు టెర్రస్ పైకి వెళ్లి చూశారు. అక్కడ వాటర్ ట్యాంక్ లో ఒక శవం ఉంది. అసలు ఆ శవం ఎవరిది? ఆమెను చంపింది ఎవరు? ఇది సూసైడా, మర్డరా, లేదా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఆమెను చంపిందా? ఆమె చనిపోయే ముందు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ లో ఏం దాగి ఉంది? ఈ అన్ని క్వశ్చన్స్ కి వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ అమ్మాయి పేరు ఎలిసా ల్యాంగ్. వాళ్ళ ఫాదర్ పేరు డేవిడ్, వాళ్ళ మదర్ పేరు ఈనా. వీళ్ళు చైనీస్ కానీ ఉండేది కెనడాలో. ఎలిసాకి ఒక డిసార్డర్ ఉంది. ఆ డిసార్డర్ పేరు బైపోలార్ డిసార్డర్. ఈ డిసార్డర్ లో 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి మానియా, ఇంకోటి డిప్రెషన్. తనలో తానే మాట్లాడుకోవడం, ఓవర్గా ఎక్సైట్ అవ్వడం ఇలాగా. ఒకరోజు ఎలిసా వాళ్ళ పేరెంట్స్తో అమెరికాలోని లాస్ ఏంజల్స్కి వెళ్ళొస్తా అని చెప్పింది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న అమ్మాయిని అంత దూరం పంపించడం వీళ్ళకి నచ్చలేదు. అలాగే ఈ డిసార్డర్తో ఎలా ఉంటుందా అని పడ్డారు. కానీ ఫైనల్లీ వాళ్ళ పేరెంట్స్ యుఎస్ పంపడానికి ఒప్పుకున్నారు. కానీ కొన్ని కండిషన్స్ మీద పంపారు. అక్కడికి వెళ్ళగానే ఇన్ఫార్మ్ చేసి హోటల్ బుక్ చేసుకోవాలి, సేఫ్గా ఉండాలని అన్నారు. దానికి ఎలిసా సరే అని చెప్పింది. January 27, 2013 ఎలిసా కెనడా నుంచి లాస్ ఏంజల్స్కి వెళ్ళింది. January 27 ఎలిసా వాళ్ళ పేరెంట్స్తో చాలాసేపు ఫోన్ మాట్లాడింది. అదే రోజు లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగింది. 28, 29, 30 ఇలా 4 రోజులు గడిచిపోయాయి. January 31 రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం తను చెక్అవుట్ చేయాలి, కానీ ఇంకా చెక్అవుట్ చేయలేదు. చెక్అవుట్ చేస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేయలేదు. వాళ్ళ పేరెంట్స్ ఎలిసాకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్కి డౌట్ వచ్చి హోటల్ మేనేజర్కి కాల్ చేస్తే మీ అమ్మాయి ఇంకా చెక్అవుట్ అవ్వలేదు సార్, చెక్అవుట్ అయ్యాక మేమే కాల్ చేస్తాం అని చెప్పారు. కానీ ఎలిసా హోటల్లో ఎక్కడ కనిపించలేదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో ఎలిసాని వెతుకుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయే విషయాన్ని చూశారు. లిఫ్ట్లో రికార్డ్ అయిన ఫుటేజ్ చూస్తే ఎలిసా లిఫ్ట్లోకి వచ్చి బటన్ నొక్కింది. అయినా చాలాసేపటి వరకు లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వలేదు. ఇంకా ఎలిసా బిహేవియర్ కూడా చాలా వింతగా ఉంది. ఎలాగంటే ఎవరో ఆమెను వెంబడించినట్టు, బయట ఎవరినో చూసి భయపడుతున్నట్టు. మళ్ళీ లిఫ్ట్ లోపలికి వచ్చి ఒక కార్నర్ దాక్కుంది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ప్రవర్తించింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కొద్దిసేపటి తర్వాత లిఫ్ట్ లో నుంచి వెళ్ళిపోయింది. ఎలిసా వెళ్ళిపోయిన తర్వాతే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయింది. ఇదే ఎలిసా యొక్క లాస్ట్ ఫుటేజ్. దీని తర్వాత ఎలిసా ఎవరికీ కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత అక్కడ స్టే చేసే వాళ్ళు ట్యాప్ లో నుంచి, షవర్ లో నుంచి బ్లాక్ కలర్ వాటర్ రావడం గమనించారు. వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారు. కానీ ఎందుకు అలా వస్తున్నాయని ఎవరు కనుక్కోలేకపోయారు. హోటల్ మేనేజర్ ఈసారి ఎక్కువ మందిని పంపాడు. అందులో ఒక అతను శాంతియాగో లోపెజ్. వీళ్ళెవ్వరితో అవ్వట్లేదని ఇతనే డైరెక్ట్ వాటర్ ట్యాంక్ లో ఏముందా అని చూడడానికి వెళ్ళాడు. అందులో ఎలిసా శవం ఉంది. సీసీటీవీలో ఎలిసా ఫుటేజ్ చూసిన పోలీసులు ఎలిసా ఫుల్ గా తాగేస్తుంది లేదా డ్రగ్స్ తీసుకుంది అని అన్నారు. పోస్ట్ మార్టం లో ఎలిసా ఎలాంటి డ్రగ్స్ గానీ ఆల్కహాల్ గానీ తీసుకోలేదని తేలింది. మరి ఎందుకు అలా ప్రవర్తించింది? పోలీసులకు డౌట్ వచ్చి ఎలిసా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి తనకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా అని అడిగారు. వాళ్ళు తనకి బైపోలార్ డిసార్డర్ ఉందని చెప్పారు. ఎలిసా చాలా రోజులుగా మెడిసిన్స్ తీసుకోవట్లేదని పోస్ట్ మార్టం లో తేలింది. మళ్ళీ పోలీసులు మాట మార్చారు. మెడిసిన్స్ వాడుంటే తను అలా బిహేవ్ చేసేది కాదని అన్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఎలిసా సడన్ గా లాస్ ఏంజల్స్ కి ఎందుకు వెళ్ళింది? లిఫ్ట్ లో ఎందుకు అలా ప్రవర్తించింది? లిఫ్ట్ డోర్ ఎందుకు క్లోజ్ అవ్వలేదు? అంత హైట్ ఉన్న వాటర్ ట్యాంక్ లోకి ఎలిసా ఎలా వెళ్ళింది? ఎలిసా బిల్డింగ్ పైకి వెళ్ళినా కూడా అలారం ఎందుకు మోగలేదు? ఒకవేళ ఇది సూసైడ్ అయితే లిఫ్ట్ లో ఉన్నప్పుడు డోర్ ఎందుకు క్లోజ్ అవ్వలేదు? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఆ లిఫ్ట్ లో కెమెరాలు తప్ప ఇంకా ఏ కెమెరాస్ లో ఎలిసా కనిపించలేదు. ఎలిసా కాకుండా హోటల్లో ఇంతకు ముందే 16 మంది చనిపోయారు. కొంతమంది బిల్డింగ్ పై నుంచి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఎవరైనా పైకి వెళ్తే అలారం మోగేది. కానీ ఎలిసా పైకి వెళ్ళినప్పుడు అలారం మోగలేదు. ఎలిసా సూసైడ్ చేసుకోవాలంటే వాటర్ ట్యాంక్ లోకి ఎందుకు దూకాలి? బిల్డింగ్ పై నుంచి కూడా దూకొచ్చు. ఒకవేళ వాటర్ ట్యాంక్ లోనే చనిపోవాలనుకుంటే 10 ఫీట్లు ఉన్న ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎలా ఎక్కింది? ఒకవేళ అంత పైకి ఎక్కిన ఈ ప్లేస్ ని హ్యాచ్ అని అంటారు. హ్యాచ్ 10 kgs ఉంటుంది. అది ఎలా ఎత్తగలిగింది? ఆ హ్యాచ్ కి తాళం కూడా వేస్తుంది. ఆ తాళం ఎలా పగలగొట్టింది? ఎలిసా లిఫ్ట్ బటన్స్ వద్ద ప్యాటర్న్ గమనిస్తే ఎలిసా ఎలివేటర్ గేమ్ ఆడుతుందేమో అని కొన్ని థియరీస్ ఉన్నాయి. ఈ గేమ్ జపాన్, సౌత్ కొరియాలో బాగా ఫేమస్. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి సూసైడ్ కాదనడానికి. కానీ ఇది మర్డర్ అనడానికి ఒక ప్రూఫ్ కూడా లేదు. అయితే మీరేమనుకుంటున్నారు? ఇది సూసైడా, మర్డరా లేక దయ్యం చంపిందా? కామెంట్స్ లో చెప్పండి.